రంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌస్ పై దాడి చేసిన ఎస్ఓటి పోలీసులు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలోని చెరీ ఓక్స్ ఫామ్ హౌస్లో ఈశాన్ అనే యువకుడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఇతను కెనడా నుంచి ఇటీవలే ఇండియా వచ్చినట్టుగా తెలుస్తోంది. పార్టీలకు అలవాటు పడి ఇక్కడ తానే స్వయంగా ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఇన్స్టాలో ట్రాప్ హౌస్ అనే పార్టీ పేరిట ఐడి క్రియేట్ చేసి టికెట్స్ విక్రయించాడు. ఈ నెల 4నే ఈ పార్టీ ఏర్పాటు చేసినా ఎక్కువ మంది రాకపోవడంతో అది ఆదివారానికి వాయిదా వేశారు. ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. పట్టుబడ్డ 50 మందిలో 25 మంది మైనర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో 13 మంది బాలికలు కూడా ఉన్నారు. 8 మందిని జరిపిన టెస్టుల్లో 2 గంజాయి తీసుకున్నట్టుగా తేలింది. ఇందులో ఒకరు పార్టీ నిర్వాహకుడు ఇషాన్ కాగా మరొకరు మైనర్. ఫామ్ హౌస్లో 10 వాడ్కా బాటిల్స్, 6 సెల్ ఫోన్లు, డీజేను సీజ్ చేసి నిందితులు పోలీస్ స్టేషన్కు తరలించారు. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఇస్తారు. రవిచంద్ర, చెప్పండి. సో 25 మంది మైనర్లు, అందులో బాలికలు కూడా ఉన్నట్టుగా అప్డేట్ అందుతోంది. నిజంగా ఎటు వెళ్తోంది? సో ఏం చెప్తున్నారు పోలీసులు? గంజాయి సేవించారా? ఏదైనా డ్రగ్స్ కూడా అక్కడ పట్టుబడ్డాయా? ఎలాంటి క్లూ లభించడంతో ఈ దాడి చేశారు? ఏంటి మీద ఇన్పుట్స్? హరి, వీకెండ్ వచ్చిందంటే చాలు, శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, మొయినాబాద్లో సుమారు 600 ఫామ్ హౌస్లు ఉంటాయి. అందులో ఈ పార్టీలు చేస్తుంటారు. అందులో డ్రగ్స్ పార్టీలు, మద్యం పార్టీలు ఈ విధంగా చేసుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఈ విధంగా ఆ చెర్రీ ఓక్స్ అనేటువంటి ఒక ఫామ్ హౌస్, ఇదే ఫామ్ హౌస్లో మొన్న శనివారం రోజు ఇందులో పార్టీ చేసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత శనివారం రోజు ఎక్కువ మంది రాకపోవడంతో ఆదివారంగా మార్చుకున్నారు. నిన్న పార్టీ చేసుకుంటున్న సమయంలో రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే దాడులు చేయడంతో 59 మందిని అదుపులో తీసుకున్నారు. మొత్తం 65 మంది వరకు ఉంటే అందులో 59 మందిని అదుపులో తీసుకున్నారు. అందులో 22 మంది మైనర్లే ఉంటే 17 మంది యువకులు, అందులో 5 బాలికలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం యువతులు మొత్తం 13 మంది వరకు ఉన్నారు. ఈ విధంగా ఇదే ఆ ఫామ్ హౌస్లో చూడొచ్చు. అక్కడ ఉన్నట్టుగా లేన్ కూడా చూడొచ్చు. అందులో పార్టీ చేసుకున్నట్టు ఆ సమాచారం. అక్కడికే దాడులు చేశారు పోలీసులు. వెంటనే రంగప్రవేశం చేయడంతో పోలీసులు ఎవరు ఎక్కడ తప్పించుకోకుండా, ఎందుకంటే చుట్టూ కూడా చూడొచ్చు మనము గోడలు ఈ విధంగా నిర్మానుష్యంగా ఉంది ఎక్కడ. అందుకనే ఇలాంటి ప్రాంతంలో డ్రగ్స్ పార్టీలు కావచ్చు, ఇట్లాంటి పార్టీలు చేసుకుంటే ఎవరు పసిగట్టరు, పోలీసులకు సమాచారం ఉండదన్న ఆలోచనతో ఇక్కడ ఇలాంటి ఈ ఏరియాలో పార్టీలు చేసుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంతటి అయితే వీళ్ళు ఇషాన్ అంటే ఒక వ్యక్తి ఇన్స్టాలో ఒక పేజీ, ట్రాప్ హౌస్ అన్నట్టు ఒక పేజీ ఓపెన్ చేసేసి అందులో ఎవరైనా కావాలనుకుంటే మీకు స్వర్గంలాగా ఉంటుంది డ్రగ్స్ పార్టీ, అందులో మద్యం పార్టీ కూడా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయంటూ ఈ విధంగా ఇన్స్టాలో ఒక పేజీ ఓపెన్ చేయడంతో చాలామంది కనెక్ట్ అయిపోయారు. ఆ విధంగా అందులో ఎక్కువగా ఇంటర్ పిల్లలు కావచ్చు, దాంతోపాటు మైనర్లు ఎక్కువగా ఉన్నారు. 22 మంది మైనర్లు ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటుండగా పోలీసులకు సమాచారం రావడంతో అందులో మద్యం బాటిల్ కూడా, విదేశీ మద్యం బాటిల్ కూడా ఉన్నట్లు, అంతేకాకుండా గాంజాయి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. 2కి పాజిటివ్ వచ్చింది. అందులో ఒకరు మేజర్ కాగా మరొకరికి మైనర్. వీళ్ళందరినీ విచారణ చేపడుతున్నారు. వీళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులను కూడా పిలిచి, ముఖ్యంగా మైనర్ తల్లిదండ్రులను కూడా పిలిచేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇలాంటి డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం సరైనది కాదంటూ కూడా పోలీసులు కౌన్సిలింగ్లు ఇస్తున్నారు. ఇప్పుడు కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఇదే ఫామ్ హౌస్, ఇది ఓక్స్, చెర్రీ ఓక్స్ అన్నట్టుగా ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లో చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ అన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ మద్యంతో పాటు ఇక్కడ నాన్ వెజ్ కూడా తీసుకొచ్చేసి ఈ విధంగా ఎక్కువగా శని ఆదివారాల్లో ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు ఈ ఏరియాలో. ముఖ్యంగా మొయినాబాద్లో 1 కాదు 2 కాదు, సుమారు 600 ఫామ్ హౌస్లు ఉన్నాయి. సిటీకి దూరంగా ఉండటంతో ఎవరు ఇక్కడికి రారు, పోలీసులకు సమాచారం ఉండదన్న ఆలోచనతో ఎక్కువగా ఇక్కడ పార్టీలు నిర్వహిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ ఇషాన్ అనే యువకుడు ఇటీవలే విదేశాల నుంచి వచ్చినట్టుగా, పార్టీలకు అలవాటు పడి ఈ రకంగా ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్ అందుతోంది. ఇషాన్ ఏంటి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రస్తుతం అతను కూడా పోలీసులు అదుపులో ఉన్నాడా, ఇతని వయసు ఏ మేరకు ఉంటుంది? అయితే ఇషాన్ అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఈయన గతంలో కెనడాలో ఉండేది. కెనడా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కెనడాలోగానే ఇక్కడ కూడా డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసి అతను ఒక పేజీ, ఇన్స్టాలో పేజీ ఏర్పాటు చేసినాక అతనే ఈ డ్రగ్స్ పార్టీ కండక్ట్ చేసింది కూడా, నిర్వహించింది కూడా ఇషాన్ అన్నట్టు తెలుస్తుంది. ఇషాన్ కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఏ విధంగా అంటే ఈ విధంగా ఓ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఈ విధంగా డ్రగ్స్ పార్టీ, అందులో దాంతోపాటు ఇక్కడ మద్యం పార్టీలు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఏర్పాటు సోషల్ మీడియాలో చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆ విధంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా, అంతేకాకుండా ఫామ్ హౌస్లలో ఏ పార్టీ జరగాలన్నా, ఈవెన్ మద్యం పార్టీ చేసుకోవాలంటే కూడా, అంటే ఇక్కడ ఉన్నట్టుగా విదేశీ మద్యం కాకుండా ఇక్కడ ఉన్నట్టుగా మద్యాన్ని పార్టీ చేసుకోవాలంటే కూడా ఎక్సైజ్ పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అంతేకాకుండా ఇది చెర్రీ ఓక్స్ సంబంధించిన ఈ ఫామ్ హౌస్ ఓనర్ను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. రవిచంద్ర.